హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు కంప్యూటర్స్ అడ్డా. ఎంఎస్ ఎక్సెల్ ఈ వీడియోలో మనం నేర్చుకునే కాన్సెప్ట్ ఏందో చూడండి. ఇప్పుడు జనరల్గా మనం కామన్గా డేటా అనేది ఎంటర్ చేస్తాం కదా, అలానే ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది ఎంటర్ చేశానండి. అలానే ఎంప్లాయీ నేమ్ వచ్చి ఇక్కడ నేను ప్రసాద్ అని ఎంటర్ చేశాను. ఎప్పుడైతే ఎంటర్ చేస్తానో ఆటోమేటిక్గా ఆ సెల్ అనేది లాక్ అయిపోతుంది. చూడండి, అంటే ఒక సెల్లో డేటా ఎంటర్ చేసిన తర్వాత ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. ఇదిగో చూడండి, శాలరీ వచ్చి నేను ఒక 45,000 ఇచ్చాను. ఇదిగోండి, అలానే విజయ్, వినయ్, ఇలా ఎప్పుడైతే నేమ్స్ ఇచ్చానో ఆటోమేటిక్గా ఆ సెల్స్ అనేది లాక్ అయిపోతుంది. అది కూడా పర్టికులర్గా నాకు ఇక్కడ ఈ సెల్స్ బట్టికి అండ్ అవుట్ సైడ్ సెల్స్లో నేను ఏదైనా డేటా టైప్ చేద్దామన్నా అసలు తీసుకోవటం లేదు, ఆల్రెడీ లాక్ అయిపోయి ఉన్నాయి. ఈ సెల్స్లో మాత్రం డేటా ఎంటర్ చేస్తాము, ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మరి ఇది ఎలా సెట్ చేసాం, ఎలాంటి సెట్టింగ్ వాడాం అనేది స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చూద్దాం. చూడండి వ్యూయర్స్, ఇక్కడ ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ అనేది ఓపెన్ చేశాను. ఇందులో ఎలాంటి సెట్టింగ్ లేదండి. ఇప్పుడు జనరల్గానే మనం డేటా అనేది ఎంటర్ చేసుకోవచ్చు, మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అయితే మీకు లాక్ అవ్వాలో, ఆటోమేటిక్గా డేటా ఎంటర్ చేసిన వెంటనే లాక్ అవ్వాలో ఆ సెల్స్ మొత్తాన్ని సెలక్షన్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి ఫార్మేట్ సెల్స్లోకి వెళ్ళండి. దీని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Ctrl+1. ఓకేనా, ఇక్కడ ట్యాబ్స్ ఉన్నాయి కదండి, ఇందులో ప్రొటెక్షన్ ట్యాబ్లోకి వెళ్ళి ఇక్కడ లాక్డ్ అనేది సెలక్షన్లో ఉంది కదండి, దీన్ని రిమూవ్ చేసేసేయండి. రిమూవ్ చేసి ఓకే చేయండి. దీని తర్వాత రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి ఈ షీట్ మొత్తాన్ని ప్రొటెక్ట్ చేయండి. అంటే ఇంతవరకు సెలక్షన్ చేసి ప్రొటెక్ట్ షీట్ ఈ ఆప్షన్ని క్లిక్ చేసి ఆ పర్టికులర్ పాస్వర్డ్ ఏదైనా 123 ఇచ్చేసానండి. ఓకే, మళ్ళీ అగైన్ 123 2 టైమ్స్ ఇవ్వండి పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ అనేది గుర్తుంచుకోండి. షీట్ని ప్రొటెక్ట్ చేయాలంటే ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ 123. ఓకే ఓకే అన్నాను, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మీరేంటి డేటా అనేది టైప్ చేస్తారు. ఓకే, మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, కానీ నాకేంటి ఇక్కడ సెల్లో డేటా ఎంటర్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా లాక్ అయిపోవాలి. ఓకేనా, అది రావాలంటే ఇది VBAతో లింకప్ అయి ఉందండి. దీనికి సంబంధించిన VBA కోడింగ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. దాన్ని డౌన్లోడ్ చేసి డైరెక్ట్గా ఆ కోడ్ని ఓపెన్ చేయండి. ఇదిగోండి, ఓపెన్ చేసాం. సెలక్షన్ చేయండి, Ctrl+A, కాపీ చేయండి, Ctrl+C. దీని తర్వాత ఈ కోడ్ని ఈ షీట్ నేమ్ మీద రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళండి. డైరెక్ట్గా ఆ కోడ్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేయగానే సరిపోదు, మన షీట్లో ఎంతవరకు లాక్ అవ్వాలి ఆ సెల్స్ రేంజ్ చూడండి. ఇక్కడ నాకు ఎక్కడి నుంచి అవ్వాలి, A2 నుంచి D10 దాకా. మరి కోడింగ్లో చూస్తేనేమో ఆ రేంజ్ చూడండి, ఇక్కడ A1 నుంచి E15 అని ఉంది. ఇక్కడ చేంజ్ చేసుకోండి, A2 D10. అలానే అన్ప్రొటెక్ట్ పాస్వర్డ్, అక్కడ మన పాస్వర్డ్ ఏమి ఇచ్చామండి, 123 ఇచ్చాం. ఇక్కడ డిఫాల్ట్గా కోడింగ్లో మనకి 111 ఉంది. ఇక్కడ నేను 123 చేంజ్ చేశాను. ఇక్కడ కూడా చేంజ్ చేయండి, 123. అక్కడ మీరు 444 ఇచ్చారా, ఇక్కడ 444 అని కోడింగ్లో చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు డైరెక్ట్గా క్లోజ్ చేయండి, దీన్ని క్లోజ్ చేయండి. ఇప్పుడు డేటా ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంప్లాయీ ఐడి అనేది 670 ఇచ్చాను. ఇదిగోండి, ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. ఎంప్లాయీ నేము కిషోరు. ఇదిగోండి, ఎప్పుడైతే ఈ సెల్స్లో డేటా ఎంటర్ చేస్తామో ఆటోమేటిక్గా ఏమవుతుంది, లాక్ అయిపోతుంది. ఇదిగోండి, డిపార్ట్మెంటు CSC. ఓకేనా, మరి నేను ఆల్రెడీ డేటా ఎంటర్ చేశాను, అందులోని మళ్ళీ మాడిఫై చేయాలి. అదేమో లాక్ అయిపోయింది. ఎలా అంటే మీరు అక్కడ ఆల్రెడీ ప్రొటెక్ట్ షీట్కి పాస్వర్డ్ ఇచ్చారుగా, ఏమి ఇచ్చారు, 123. మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా మీరు ఎక్కడైతే చేంజ్ చేయాలో ఆ సెల్ని సెలక్షన్ చేయండి. రివ్యూ ట్యాబ్లో అన్ప్రొటెక్ట్ షీట్, ఇక్కడ ఏమి ఇచ్చారు, పాస్వర్డ్ 123. ఓకేనండి, మళ్ళీ మీరు మాడిఫై చేసుకోండి. CSC కాదు IT, ఎంటర్ కొట్టండి. మళ్ళీ ఆ సెల్ ఆటోమేటిక్గా లాక్ అయిపోతుంది. మళ్ళీ ఎంటర్ చేయండి, అదిగోండి లాక్ అయిపోతుంది. మాడిఫై చేయాలి అంటే ఇక్కడ అన్ప్రొటెక్ట్ షీట్ ఆప్షన్ వాడాల్సిందే, పాస్వర్డ్ అనేది టైప్ చేయాల్సిందే. ఓకేనా, మరి ఇది VBAతో లింకప్ అయి ఉంది కదండి. VBA కోడింగ్ అనేది ఆల్రెడీ కాపీ చేసి పేస్ట్ చేసాం కదా, దాని మీద వేరే వాళ్ళు వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్ళి ఈ పర్టికులర్ కోడ్ని ఏదైనా మాడిఫై చేస్తే పోయినట్టే కదా, ఆ సెట్టింగ్ అనేది పోయినట్టే కదా.
ఇప్పుడు ఆ VBA కోడ్ను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఫైల్ని ఆల్రెడీ నేను సేవ్ చేస్తున్నాను. చూడండి, ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ యాజ్, బ్రౌజ్, ఇక్కడ నేను డి డ్రైవ్లో వినయ్ అనే నేమ్తో అండ్ ఫార్మేట్ వచ్చి డిఫాల్ట్ ఎక్సెల్ ఫార్మేట్ కాకుండా మ్యాక్రో ఎనేబుల్డ్ వర్క్ బుక్ ఈ ఫార్మేట్లో సేవ్ చేయండి. ఎందుకంటే VBA కోడింగ్ రాసాం కదండి, సేవ్. ఓకే, దీని తర్వాత మీరు ఇప్పుడు VBA కోడ్లోకి వెళ్ళండి, వ్యూ కోడ్లోకి వెళ్ళండి, ఇక్కడ మెనూ బార్లో టూల్స్ మెనూలోకి వెళ్ళండి, ఇక్కడ VBA ప్రాజెక్ట్ ప్రాపర్టీస్ ఇందులోకి వెళ్ళండి, ఇక్కడ ప్రొటెక్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ లాక్ ప్రాజెక్ట్ ఫర్ వ్యూయింగ్ ఈ ఆప్షన్ని సెలెక్షన్ చేయండి. ఓకే, దీని తర్వాత ఈ VBA కోడ్కి సపరేట్గా ఇంకో పాస్వర్డ్ ఇవ్వండి. నేను ఇక్కడ 1 2 3 4 5 6 2 టైమ్స్ ఇవ్వండి, 1 2 3 4 5 6. ఓకే, అండ్ అగైన్ మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళండి, ఇక్కడ VBA కోడ్లో ఆ మెనూ బార్లో ఫైల్ మెనూలో సేవ్ చేయండి. ఇప్పుడు క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి, డైరెక్ట్గా ఈ ఫైల్ని కూడా క్లోజ్ చేయండి. ఇప్పుడు ఆ ఫైల్ అనేది ఎక్కడుంది, మనకి డి డ్రైవ్లో ఉంది. అక్కడికి వెళ్ళిపోయి వినయ్ అనే నేమ్తో ఫైల్ ఉండాలి కదండి, ఇదిగోండి ఈ ఫైల్, దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ అయ్యింది. ఓకే, ఇక్కడ మీరు డేటా ఏమన్నా ఎంటర్ చేస్తారు. ఓకే, నేను ఇక్కడ గణేష్ అని టైప్ చేశాను. టైప్ చేసి ఎంటర్ కొట్టంగానే ఆ సెల్ అనేది లాక్ అయిపోతుంది. దీన్ని మనం చేంజెస్ చేయాలనుకుంటే మీరు రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళి అన్ప్రొటెక్ట్ షీట్ అంటారు, ఇక్కడ పాస్వర్డ్ అడిగిద్ది. పాస్వర్డ్ ఇస్తేనే 1 2 3 ఇచ్చి ఓకే అంటేనే మళ్ళీ ఇందులో మనం ఏం చేయొచ్చు, మోడిఫికేషన్ చేసుకోవచ్చు. మళ్ళీ ఆటోమేటిక్గా ఆ సెల్ లాక్ అయిపోయింది. ఇది VBAతో లింకప్ అయి ఉంది కాబట్టి దాని VBA కోడింగ్ అనేది వేరే వాళ్ళు వచ్చి మాడిఫై చేద్దామని చూస్తారు. రైట్ క్లిక్ ఇచ్చి వ్యూ కోడ్లోకి వెళ్తారు, ఇక్కడ మళ్ళీ పాస్వర్డ్ అడిగిద్ది. అక్కడ పాస్వర్డ్ ఏమి ఇచ్చాం, మనం ఏదైతే ఇచ్చామో అక్కడ 1 2 3 4 5 6 ఇచ్చి ఓకే అంటేనే ఆ కోడ్ అనేది ఓపెన్ అవుతుంది. అంటే ఇన్ని రకాల ప్రొటెక్షన్స్. ఓకేనండి, అంటే ఒక సెల్లో డేటా ఎంటర్ చేస్తే ఆ సెల్ అనేది ఆటోమేటిక్గా లాక్ అవుతుంది. మాడిఫై చేస్తేనేమో మళ్ళీ అన్ప్రొటెక్ట్ షీట్లోకి వెళ్ళి పాస్వర్డ్ ఇవ్వాలి. ఆ VBA కోడ్ని ఎలాంటి మాడిఫై చేయకుండా దానికి మళ్ళీ ఇంకో ప్రొటెక్షన్ ఇచ్చాం. ఇన్ని రకాలుగా చేస్తాం. వ్యూయర్స్, ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. లైక్ చేశారంటే నలుగురికి షేర్ చేసినట్లే. అలానే యూట్యూబ్ ఛానల్ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.